హాయ్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్ అండి. టుడే బేసన్ లాడు తయారు చేశానండి. నేను బేసన్ అంటే శనగపిండి లడ్డు అండి. పెద్ద గ్లాసుడు శనగపిండి తీసుకున్నాను. నేను అందులో నెయ్యి తీసుకున్నాను, సరిపడా నెయ్యి తీసుకున్నాను. అంటే నాకు 1/2 కిలో పట్టిందండి. దానికి నెయ్యి తీసుకొని ఒక బాణీ తీసుకొని అందులో చిన్న మంట మీద బాణీ పెట్టి కలిపానండి. ఇట్లా వేడి సెగ మీద దాన్ని నెయ్యి వేసి శనగపిండి వేసి కలుపుతూ ఉంటే అది స్మెల్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంటుందండి. ఎంత కలుపుతూ ఉంటే అంత బాగుంటుందండి. అది కలపకుంటే అది మాడిపోతే స్మెల్ వస్తుంది కనుక అది బాగుండదు. అందుకే శనగపిండి అది చిన్న మంట మీద పెడితేనే బాగుంటుందండి. పక్కన గిన్నెలో నేను లేత పాకం తీసుకున్నానండి. లేత పాకం అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నానండి. అది లేత పాకం చేసుకున్నాను. పక్కన బాణీ పెట్టాను. పక్కన మంట మీద పక్కన స్టవ్ మీద పెట్టానండి. అట్లా అవుతుందండి పాకం అనేది. చాలా బాగుంటుందండి బేసన్ లాడ్ అనేది. చూడండి, పాకం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇటు బేసన్ కూడా బ్రౌన్ షేప్లో రావాలండి. మనం ఎంత తిప్పుతూ ఉంటే అది అంత బాగుంటుందండి. తిప్పకుంటే మాత్రం అది బేసన్ అనేది ఎంత చిన్న మంట మీద పెట్టినా మాడిపోతుంది అది. అందుకే నేను తిప్పుతున్నాను. చూడండి, అది గోల్డెన్ కలర్లో బ్రౌన్ షేప్లో వస్తుందండి. అది ఎంత గోలితే ఆ పిండి అనేది బ్రౌనీ షేప్లో వస్తే అంత టేస్టీగా పిండి కూడా గోలినట్టండి. లేకపోతే అస్సలే బాగుండదండి. ఇంతలో లేతపాకం అయిపోయిందండి. నేను అది ఒక్కొక్క గంట తీసుకొని పిండి వేసి ఆ లేత పాకంలో ఉండలు లేకుండా కలుపుతున్నానండి. ఎంత కలుపుతుంటే అది చల్లారిన కొద్దీ గట్టి పడుతుందండి శనగపిండి. ఆ పిండి అనేది వేస్తూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి. అటు వేస్తూ ఇటు కలుపుతూ ఉంటుంటే ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. లేకపోతే ఆ ఉండలు అనేది అసలు కరవండి. ఎందుకంటే చల్లారితే మొత్తం గట్టి పడుతుంది కదా. అందుకే ఫస్టే మనము ఉండలు లేకుండా కలుపుతూ ఉంటుంటే ఆ పిండి అనేది చూడండి ఎంత మంచిగా అవుతుందో. చాలా బాగుంటుందండి బేసన్ లడ్డు. ఇది 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఒక 1/2 అవర్లో అవుతుందండి. మనకు పాకం వచ్చేస్తే లాడు అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. నేను మాత్రం ఎక్కువనే వేసానండి. 1/2 కిలో అంటే ఇంకెక్కువనే వేసాను. ఇందులో నేను ఇలాచీ పౌడర్ కూడా కలిపానండి. కిస్మిస్లు కూడా వేసాను. కాజు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇందులో చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి శనగపిండి లడ్డు. చాలా బాగుంటుంది. దీన్ని బేసన్ అంటారు, మేము బేసన్ లడ్డు అంటారు. మా అమ్మ చేసేదండి. చాలా బాగా చేసేది మా అమ్మ. ప్రతి ఫెస్టివల్కి మా అమ్మ చేస్తుందండి బేసన్ లడ్డు. మా అమ్మ, మా అక్కయ్య, నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి ఇది. చూడండి, ఉండలు లేకుండా కలిపిన కొద్ది ఇప్పుడు ఎంత లూజుగా ఉన్న పిండి ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా పడుతుందో. చల్లారిన కొద్ది ఇంకా గట్టిగా అవుతుందండి. ఈ ఒక గ్లాస్ పిండికే ఎన్నో లడ్డూలు అవుతాయండి. నాకైతే దగ్గర 25-30 లడ్డూస్ లాగా అయ్యాయండి. మనం ఎంత అంటే అంత చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసరికి మనం ఇలా లడ్డు ఇస్తే వాళ్ళకి ఎంత హ్యాపీగా కదండి. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం ఉంటుందండి. మా ఇంట్లో మా పిల్లలకు స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. స్వీట్ అంటే మా వారికి కూడా చాలా ఇష్టం అండి బేసన్ లడ్డు. నేను రవ్వ లడ్డు ఇవన్నీ ఏదో ఒక లడ్డు చేస్తూనే ఉంటానండి. లడ్డు అంటే బాగా ఇష్టం అండి. ఇవి ఒక 20 డేస్ వరకు 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఎందుకంటే మనము మూత పెట్టి ఉంచాలండి. గట్టిగా గాలి లేకుండా మూత పెట్టి ఉంచితే మంచిగా ఉంటాయండి. కానీ తడి చేతులతో ముట్టుకుంటే మాత్రం ఖరాబ్ అవుతాయండి. చెయ్యికి వాటర్ తగిలినప్పుడు బూజు పడతాయని అంటారండి. చూడండి పిండి ఎంత గట్టి పడిందో. లడ్డు అనే షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి ఇంకా చల్లారినాక ఇప్పుడు మెత్తగానే ఉంటాయి. మనం లడ్డు చేసినప్పుడు
చల్లారినాక చాలా గట్టి పడతాయండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వాతి వ్లాగ్స్. లడ్డు చూడండి ఎంత బాగా వేస్తున్నాయో. చాలా బాగుంటుందండి బేసన్ లాడు అనేది. టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుంటుందండి బేసన్ లాడు. చూడండి ఎన్ని లడ్డూలు అయ్యాయో. టేస్టీ టేస్టీ బేసన్ లాడు రెడీ. ఎంత బాగుందో చూడండి, మంచి గోల్డెన్ కలర్లో ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి స్వాతి వ్లాగ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి.